దళిత క్రైస్తవ వేదిక ఆధ్వర్యంలో ప్రధానంగా ఇప్పుడైతే చలో ఆకువీడికి అయితే పిలుపునిచ్చడం జరిగింది. అలాగే జగ్గంపేట వేదికగా కూడా ఈరోజు కార్యాచరణ రూపొందించేందుకు ఈరోజు ఈ యొక్క కార్యాచరణ కూడా మొత్తం దళిత క్రైస్తవ సంఘాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అయితే పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనిపై కార్యాచరణ ఏ విధంగా ఉంది, చలో ఆకువీడు ఎప్పుడు వెళ్తున్నారని కూడా మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు జాన్ వెస్లీ ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి చలో ఆకువీడు పిలుపుని ఇవ్వడం జరిగింది, ఏ రోజు వెళ్తున్నారు, ఈ కార్యాచరణ ఏ విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు? మేము ఈరోజే జగ్గంపేట నియోజకవర్గంలో క్రైస్తవ సమావేశం నిర్వహించడం జరిగింది. సుమారు 250 మంది పాస్టర్ గారులు అందరూ కూడా మేము సమావేశం అయ్యాం. అసలు ఏంటి మన పరిస్థితి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి ఆలోచన చేసి మా దగ్గర సమీపంలోనే భీమవరంలో ఉన్నటువంటి ఆకివీడు అనేటువంటి గ్రామంలో జరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుని అక్కడ క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను వెంటనే ఖండించాలని అక్కడ ఎవరైతే రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్గా ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో వారు ఉంటూ కూడా మత విద్వేషాలు రెచ్చగొడుతూ మరి అందులో చలి కాసుకుంటూ ఏదో రీతిగా రాజకీయ లబ్ధి పొందడం అని వారు ఆలోచన చేస్తూ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. ఈరోజు దళిత క్రైస్తవుల ఐక్యవేదికగా రఘురామకృష్ణ గారి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చలో ఆకువీడు అనేటువంటి కార్యక్రమాన్ని హలో క్రైస్తవ చలో ఆకువీడు అని మేము రేపు బయలుదేరుతూ ఉన్నాం. మరి ప్రతి నియోజకవర్గంలో కూడా మండల స్థాయి నాయకుల నుండి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరు కూడా వందలాదిగా మరి రఘురామకృష్ణరాజు ఇల్లు ముట్టడించడానికి మేము సిద్ధమవుతూ ఉన్నాం. తక్షణమే అతని చర్యలు మానుకుంటే సరే, లేదంటే తగిన భారీ మూల్యం చెల్లించుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం. అక్కడ జరిగిన ఘటన ఏం జరిగింది అనుకుంటున్నారు? అక్కడ ప్రధానంగా అక్కడ చర్చలు ఏమీ లేవు. ప్రధానంగా అందరూ కూడా క్రైస్తవులు ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పు ఏదవుతుందో దానికి అనుగుణంగానే మేము వెళ్తున్నాం కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. ఈ రోజున కోర్టు తీర్పు అనేటువంటి మాట ఆయన సాకుగా చెప్తూ ఉన్నాడు. అసలు గొడవ ఏంటి అని ఆలోచన చేస్తే అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి వారి మధ్య ఈయన కావాలని వెళ్ళి చిచ్చు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఈ రోజున అక్కడ ఆయన వ్యవహార శైలి చూస్తూ ఉంటే సుమారు 113 చర్చలకి ఆయన నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఎందుకు ఇస్తున్నారు? ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ లేదా? బెదిరిస్తూ ఉన్నాడు ఆయన దళితులని. వారికి ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ ఉంటే రాజ్యానికి విరుద్ధంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా ఆయన ప్రవర్తిస్తూ ఎవరైతే చర్చికి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఎస్సీ హోదా మేము తీసేస్తాం అని బెదిరిస్తూ దళితులని మానసిక క్షోభకు గురి చేస్తున్నాడు ఈ రఘురామకృష్ణరాజు. ఈ జరిగిన ఘటనలపై మరి పార్టీల నుంచి దీనిపై ఎటువంటి ఖండనం కూడా రాకపోవడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? నేను చెప్తున్నాను కదా సార్, ఈ రోజున ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు క్రైస్తవ సమాజం దళిత క్రైస్తవులు ముఖ్యంగా ఉంటూ ఉన్నారు. దళిత క్రైస్తవులను ఒక ఓటు బ్యాంకు కింద అందరూ వాడుకుంటూ ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా మరి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తానని 2014లో కూడా ఆయన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఏం చేశారు? ఈ రోజున ప్రభుత్వంలో మరలా వారు ఉంటూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటూ ఉన్నారు. దళిత క్రైస్తవులకు వారి మేనిఫెస్టోలో పెట్టిన హామీలను వారు ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజున ఆకువీడిలో క్రైస్తవులంతా మరి బాధపడుతూ ఎంత విధ్వంసకరమైన సమస్యలు వారు ఎదుర్కొంటూ వారు ఇల్లులు కూల్చేసి వారు మందిరాలు కూల్చేసి వారిని ఎంత ఇబ్బంది పెడుతుంటే ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? ఖండించాలా వద్దా? రఘురామకృష్ణరాజుని అతని చర్యలను ఖండించాలా వద్దా? అతనికి ఉన్నటువంటి పోస్ట్ నుండి బర్తరఫ్ చేయాలా వద్దా? అందరికీ సమన్యాయం చేయవలసిన పొజిషన్లో మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి అట్టి రీతిగా చర్యలు తీసుకుని తక్షణమే సంఘ విద్రోహి అయినటువంటి ఈ రఘురామకృష్ణరాజు ఎవరైతే అంబేద్కర్ రాజ్యాంగానికి విరుద్ధంగా హమారా ప్రసాద్ కానీ కొంతమంది మత ఛాందస్యవాదులు కానీ అంబేద్కర్ గారిని ఎవరైతే విమర్శిస్తూ ఉన్నారో వారిని పెంచి పోషిస్తూ కొమ్ము కాస్తూ ఒక దండు నాయకుడిగా ఈరోజు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. అటువంటి వ్యక్తి రాజ్యాంగబద్ధమైన పోస్టులో డిప్యూటీ స్పీకర్ అంటే పార్టీలకు అతీతంగా రాగ మత ద్వేషాలకు అతీతంగా ఆయన పనిచేయవలసిన విధి విధానాలు ఉన్నాయి.
అటువంటి రాజ్యాంగమైన ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఆ ప్రమాణం మీద నిలబడకుండా ఈ రోజున మతాల మధ్య చిచ్చులు పెడుతూ పబ్బం గడుపుకుంటున్నాడు. జాగ్రత్త, ఖబర్దార్ రఘురామకృష్ణరాజు, నీ పద్ధతి మార్చుకో. ఎంతమంది వెళ్ళబోతున్నారు రేపు కార్యక్రమంకి? ఎంతమంది హాజరబోతున్నారు? ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారు? మరి ఈ ప్రోగ్రామ్కి మాకు కోఆర్డినేటర్గా మా ఒల్లూరు సత్యానందం గారు ఉన్నారు. ఎక్కడెక్కడ వాహనాలని సెట్ చేశారు అన్నీ కూడా ఆయన మాటలు ఆయన తెలియపరుస్తారు. మాకు ఈరోజు ఆయన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా రేపు ఆకివిడిగా ఆయన ఉంటూ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం మరి ఎలా తలపెట్టారు? అసలు దీనిపై ఎందుకు మీరు చలో పిలుపునివ్వడం జరిగింది? చెలో పిలుపుని ఎందుకు ఇచ్చామంటే, దళిత క్రైస్తవులు అనేటువంటి వాళ్ళని, దళిత క్రైస్తవుల్ని ఏదో హీనంగా, అంటే దళితులు అనేటప్పటికే మాకు రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు అందులో దళిత క్రైస్తవులు అంటే మరీ రక్షణ లేకుండా పోయింది. ఎందుకు ఇటువంటి పరిణామాలు తీసుకొస్తున్నారంటే, ఆకివీడులో మేమైతే భారీ స్థాయిలోనే అక్కడ ప్రోగ్రాం చేయడానికి సిద్ధయించుకున్నాం. మా ఈ యొక్క కాకినాడ జిల్లా నుంచి 250-300 వరకు కూడా అందరం బైకుల మీద, కార్ల మీద వెళ్ళి అక్కడ మా యొక్క మద్దతును తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. అంటే అక్కడ అనుమతి ఇస్తారా? అప్పుడు దీనికి జరిగే కార్యక్రమానికి అనుమతి ఏమన్నా కోరడం జరిగిందంటే? అనుమతి ఉన్నా, అనుమతులు లేకపోయినా మేము అందరం కూడా ఏకదాటిగా వెళ్ళడానికే నిశ్చయించుకున్నాం. మమ్మల్ని పోలీస్ స్టేషన్లో బంధించిన, రోడ్ల మీద బంధించిన, చివరికి మేము ఏమైపోయినా మా దళిత క్రైస్తవుల కోసం మేము పోరాటం చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చెప్పండి, ఈ కార్యక్రమం రేపు జరగబోయే కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? ఎంతమంది హాజరబోతున్నారు? ఎలా ఉంది మీకు ప్రణాళిక? సుమారు మేమైతే 300 మంది జన సమీకరణతో మేము వెళ్తున్నామండి. మరి ముఖ్యంగా మీడియా మాకు సహకరిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రఘురామకృష్ణరాజు గారు సభ ఉపాధిపతిగా, డిప్యూటీ స్పీకర్గా ఆయన ఉన్నారు. ఆయన ఒక రాజ్యాంగ పదవిలో ఉండి అందరినీ పక్షపాతం లేకుండా చూడాలండి. ఓన్లీ క్రైస్తవుల్ని తొక్కుతూ హిందువుల్ని మీ ఇష్టానుసారంగా మీరు గుళ్ళు కట్టుకోండి, పర్మిషన్లు వద్దు, మీ ఇష్టానుసారంగా మీరు జెండాలు వేసుకుని ప్రచారం చేసుకోండి, మీ పర్మిషన్ లేదు. కానీ క్రైస్తవులకు మట్టుకి సువార్త ప్రకటించిన చర్చిలు కట్టుకుని అన్నిటికీ పర్మిషన్ కావాలని ఆయన పక్షపాత ధోరణి చేస్తున్నాడు. మరి ముఖ్యంగా ఈ పక్షపాతి ధోరణిలో కొంతమంది మతోన్మాదులు ఉన్నారండి. అమరప్రసాద్ ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా విమర్శించిన దాఖలాలు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని విమర్శించాడు. మాలాంటి సామాన్యులను ఆయన పట్టించుకుంటారంటారా? లేదు. ఈ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఇదే ద్వారంలో వెళ్తున్నాడండి. ప్రత్యేకంగా కొంతమంది మతోన్మాదులని, రాధా మనోహర్ దాస్ అని, ఈ అమరప్రసాద్ అని, ఇలాంటి వాళ్ళని కొన్ని జీతాలు ఇస్తూ వీళ్ళని పెంచి పోషిస్తూ కొంతమందిని ఈ రఘురామకృష్ణ సైన్యం అని ఈ క్రైస్తవులపైన దాడి చేయడానికి, క్రైస్తవులపైన విరుచుకుపడడానికి ఈయన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మేమైతే ఒకటండి, ప్రజాస్వామ్యబద్ధంగా, గాంధీయ మార్గంగా, శాంతియుతంగానే మేము మా నిరసన తెలియపరుస్తాం. ఆయన ఇల్లు అయితే ముట్టడిస్తాం జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన అనుమతులన్నీ కూడా ఏమైనా తీసుకోవడం జరిగిందా? మరి ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటాయి? ప్రస్తుతం అయితే పోలీసులు అక్కడ ఆ గ్రామంలో పెట్టారండి, ఆకువీళ్ళని. ఏది అనుకున్నా సరే మా నిరసన శాంతియుతంగా పెడతాం. దీనికి అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ఇల్లు అయితే ముట్టడించడం జరుగుతుందండి. ఇది పరిస్థితి. దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా నుంచి అయితే చలో ఆకువీడిని అయితే పిలుపునివ్వడం జరిగింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ చేసినటువంటి వైఖరిని అయితే నిరసిస్తూ వీళ్ళంతా కూడా భారీ ఎత్తున అయితే అక్కడ ఇంటిని ముట్టడించేందుకైతే ఇక్కడ కార్యాచరణ రూపొందించుకుంటూ రేపైతే భారీ ఎత్తున అయితే అక్కడికి వెళ్ళి చలో ఆకువీడి పిలుపునిచ్చి వీళ్ళ నిరసన తెలియజేసి ఏదైతే దళిత క్రైస్తవులపై చేస్తున్నటువంటి దాడులు కావచ్చు, చర్చిలపై జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, మొత్తం అన్నింటిపైన కూడా మేము పోరాడతాం. ఇటువంటి పునరావృతం కాకుండా ఈ యొక్క ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, అలాగే రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీనిపై మరొక పునరాలోచన చేసి మాకు సరైన రక్షణ కల్పించే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. అప్పటి వరకు కూడా మేమంతా పోరాడతామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. రేపైతే చలో ఆకువీడి పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి రేపు అక్కడ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా ఉత్కంఠంగా ఎదురు చూడవలసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. ప్రకాష్ RTV జగ్గంపేట నుంచి.